వారాహి విజయ యాత్ర ఎంత కష్టమైన కార్యక్రమం నేను మీకు ఈరోజు చెప్తున్నాను. 450 మంది కృషి చేశారు ఆ మీటింగ్ సక్సెస్ అవ్వడానికి మీ నియోజకవర్గంలో. ప్రతిరోజు ఈ 18 రోజులు కూడా 450 మంది వాలంటీర్స్ రాత్రి పగలు కష్టపడి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి ఈ కార్యక్రమం విజయం కోసం వాళ్ళందరూ కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా నాయకులందరూ కూడా కలిసికట్టుగా వచ్చారు, నిలబడ్డారు, ఆ కార్యక్రమం చేసుకోగలిగాం. సో దయచేసి ఆ శ్రమని ఏమాత్రం కూడా వృధా కానికుండా క్షేత్రస్థాయిలో ప్రతిరోజు మనకు చాలా ఇంపార్టెంట్ రోజు అని మీరు గుర్తించి ప్రెసిడెంట్ గారి ఆదేశాలని మీరు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా మీలో కూడా ఆ చైతన్యం వచ్చే విధంగా ఈ వారాహి యాత్ర మనం పూర్తి చేసుకోగలిగాం. వారాహి విజయయాత్రకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సహకరించిన జనసేన రాష్ట్ర నాయకులకి, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, పెద్దల మనోహర్ గారికి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతిసారి నేను మెసేజ్ చెప్తున్నప్పుడు ప్రజలకి చాలా బలంగా వెళ్ళిపోతుంది. నా నుంచి సమూహానికి మటుకు కొన్ని కోట్ల మంది జనాభాకి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు లోపం లేదు, అది పెరుగుతూ ఉంది. సో పార్టీ నిలబడి ఉండటానికి పీపుల్తో కనెక్ట్ అయింది. సమస్య ఎక్కడుంది అంటే మనకి సమన్వయపరుచుకునే నాయకత్వం కానీ, దాన్ని బలంగా అందుకునే నాయకత్వం కానీ, లేదంటే అంత పోరాట పట్టి ఉన్న స్ఫూర్తి కానీ ఎక్కడో చిన్న లోపాలు ఉండొచ్చు, లేదంటే అంత నమ్మకం లేకపోయి ఉండొచ్చు. బట్ కంపారిటివ్లీ మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే చాలా బలంగా ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా అది ఉంది. దాన్ని కాదని దాన్ని కొంచెం పెంపొందింప చేసుకోవాలి. అండ్ ప్రతిసారి మీటింగ్ అయిపోయినా ఒక పర్యటన అయిపోయినా ఏం జరుగుతుంది అనేది చాలా క్షేత్రస్థాయిలో ఒక ప్రత్యేకించి ఒక టీంని చాలా కాలమైంది హైర్ చేసి, సో వాళ్ళు ఇచ్చిన రివ్యూని బేస్ చేసుకొని ఒక 2-3 దశలుగా దీన్ని చేసిన తర్వాత ఒక 18 పాయింట్స్గా మీకు క్వశ్చనీర్ చేసాం. దీన్ని ఒకసారి మీరు పరిశీలించండి. దీన్ని లేట్ మనం ఇండివిజువల్ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుకుందాం. మెజారిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. If it is majority is always right, then they wouldn't have had crucified Jesus Christ. జీసస్ క్రైస్ట్ని మెజారిటీ మాటనే క్రూసిఫై చేశారు. సోక్రటీస్ని మెజారిటీ మాటనే విశ్వసించేశారు. సో మెజారిటీ నాట్ నెసెసరీ ఆల్వేస్ రైట్. సో నాకు ఇది మీరు తెలంగాణలో చూసి ఉండొచ్చు, మీరు నా ప్రోగ్రామ్స్ ఎప్పుడు టీవీలు కవర్ చేయలేదు కాబట్టి ఒక టైంలో ఈ సందేహం ఎప్పుడు ఉంది. ఇది కొత్త కాదు నాకు. మేబీ ఒక ఏజ్ గ్రూప్స్ యాడ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చేమో, కానీ ఈ సందేహం ఎప్పుడు ఉండింది. రాజాంలో అసలు ఇసుకేస్తే రాలదు అన్న పదం 2018లో మనం నమ్మం. సమస్య ఏమవుతుందంటే దాన్ని అందిపుచ్చుకునే నాయకత్వం లేకపోతే జారిపోద్ది. అంటే ఇసుకని చేతితో పట్టుకుని జారిపోద్ది. అలా కాకుండా దాన్ని పట్టుకుని దాన్ని సిమెంట్లో కలిపితే ఇట్ కెన్ బికమ్ ఎ బిల్డింగ్ బ్లాక్. ఎందుకంటే ఈ రోజున మన వైసీపీ కానీ వీళ్ళందరూ ఎవరైనా సరే మిగతా పార్టీలో పనిచేసిన నాయకులు ఉండడం సడన్గా బిల్డ్ అయిపోయినట్టు ఉంటుంది. సో ప్రతిసారి జనసందేహం వచ్చినంత మాత్రాన మనం మితిమీరిన ఆత్మవిశ్వాసంలో ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ వెరీ వెరీ ప్రాక్టికల్ ఇన్ దిస్. ఈరోజు వారాహి విజయయాత్ర ఎంత బలమైందో దాన్ని బేస్ చేసుకుని అసలు మనం ఏం పని చేయకపోవడం అనేది కూడా కుదరదు. అందుకని దానికి భాగంగానే క్వశ్చనర్ మనం ఏం చేయాలి అనే దాని మీద మీకు క్వశ్చనర్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ టు ఎస్టాబ్లిష్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఆంధ్రప్రదేశ్లో నాశనం అయిపోయింది. ఈరోజు నేను పార్టీ పెట్టింత నిలబడుతున్నాను అంటే మేబీ మీ హ్యాడ్ సీ నేను 2008లో స్టార్ట్ చేశాను, గుర్తుపెట్టుకోండి. 2008 నుంచి నలిగితే అది అనుభవం ఇప్పుడు పనిచేస్తుంది. అలాగే మన అందరం కలిసి ఇప్పుడు నలిగితే నెక్స్ట్ జనరేషన్కి పనిచేస్తాయి. నేనేం కోరుకుంటున్నానంటే ఇట్ షుడ్ బి ఆర్గానిక్. ఇక్కడున్న యువత కానీ లేదంటే మిగతా మనకు మద్దతు ఇచ్చే వ్యక్తులు సమూహం కానీ వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉంటారు. కానీ మనకు మద్దతు ఇచ్చే సమూహం వల్లే మనం గెలవం. ప్రతిసారి ఒక మంచి మాట అయితే ఎప్పుడూ ఉంది, ఈరోజు కాదు, ఎప్పుడూ ఉంది. కానీ మన దానికి మనకు బలమైన నాయకత్వం వచ్చే వరకు రియాలిటీ కంప్లీట్గా అది జరిగిపోద్దన్నట్టుగా తీసుకోకూడదు. అదొకటి మటుకు మీరు గ్రహించండి. ఈసారి మటుకు మన అందరం పనిచేయాల్సింది ఉభయ గోదావరి జిల్లాలు ప్రత్యేకించి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని నేను మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ నేనేదో ఒక అవివేకంగానో ఇదన్నీ మాట్లాడలేదు. ఏ పార్టీ అయినా సరే అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో మనకి శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సలహాలు సంప్రదింపులు ఏదైనా చేసి లేదంటే కొన్ని ప్రెషర్స్ ఇచ్చి చిన్న వైలేషన్స్ అంటే కరెక్ట్ చేసుకుని ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ. అందుకని నాకు వాళ్ళతో వ్యక్తిగతంగా వాళ్ళతో నాకు గొడవ లేదు. కానీ ద వే అంతకుముందు కరప్షన్ లేదా అంటే కరప్షన్ ఎప్పుడూ ఉంది. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు కరప్షన్. బట్ వీళ్ళు వేరే స్కేల్కి పట్టుకెళ్ళిపోయారు. ఇది డిస్ట్రాయింగ్
మిలియన్స్ ఆఫ్ లైవ్స్. 31 పెన్ స్ట్రోక్తో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జీవితాలు ఛిద్రం చేశారు. మీరు చూడండి, వచ్చిన 2 నెలల్లో మనం తిరిగి రోడ్ల మీద ఉన్నామంటే ప్రజలకు ఎన్నుకున్న వారం రోజులకు అర్థమైపోయింది. కొంతమందికి మొదటి రోజే అర్థమైపోయింది. ఇంకా అక్కడి నుంచి పెరిగి ఈరోజు ఎక్కువ మందికి ఆల్మోస్ట్ దాదాపు ఒక 70% జనానికి అర్థం. ఇంకా 30% వచ్చింది నేను అనుకోవట్లేదు. బట్ మన రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ష్యూర్ పీపుల్ షుడ్ బి సేవ్డ్. గంజాయి పెరిగిపోయింది. మీరు ఊహించుకోండి, 29,000 పైచిలుకు దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, విమెన్. దీని మీద ఎక్కడ రివ్యూ చేసినట్లేదు. ఇది చాలా పెద్ద ఇష్యూ, దీన్ని ఎవరు మాట్లాడట్లా. ఇలా ఒక్కొక్కటి ఎంచుకుంటా ఏమని పెట్టుకుంటూ వెళ్ళిపోతే స్టేట్ ఈజ్ గోయింగ్ టు డాగ్స్. దీన్ని ఎక్కడో మనందరం కలెక్టివ్గా కాపాడుకోకపోతే మటుకు మనలో మన పొరపరచాలు, మనలో మన సమన్వయపరిచి ఈగోస్ అయిపోతే స్టేట్ వుడ్ లూజ్. ఎవరికి ఆశ ఉండదో అధికారం రావాలండి. సర్వ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైనా చేయాలంటే అధికారం ఉండాలి. సో దాంట్లో ఎప్పుడూ ఇది లేదు. ఎస్పెషల్లీ ఇండివిజువల్గా వెళ్ళాలి, అలయన్స్తో వెళ్ళాలి, ఇవన్నీ చాలా దూరికి బాత. అది చాలా ఇంకా సదూరం, ఇంకా చాలా టైం ఉంది దానికి మాట్లాడటానికి. ఈ లోపల ఎవరు కూడా టీవీలో కానీ మీడియాలో కానీ నాట్ ఈవెన్ వన్ వర్డ్ అబౌట్ అలయన్సెస్. పొత్తులు ఉంటాయా లేదా అంటే అది చాలా సరైన సమయంలో అన్నీ చూసుకొని చాలా లోతుగా అధ్యయనం చేసి ఆలోచించి అందరి దగ్గర నుంచి రిపోర్ట్. ఇప్పుడు మీరు మన చిన్న ఒక యాత్ర చేస్తేనే ఇంత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అలాంటిది ఒక పొత్తు చేయాలంటే ఏ మండలంలో ఎలా ఉంది, ఏమనుకుంటారు, అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మన బలం ఎంత చాలా అధ్యయనం చేసి చేస్తాం. అంతేకాని దాన్ని ఇండివిజువల్గా ఎవరో ఒకటి చేసినా అది అట్రాక్ట్స్ డిసిప్లినరీ యాక్షన్. అదొకటి మటుకు దయచేసి నా రిక్వెస్ట్. ఒకటి 2వ దశ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి మీ అందరి సహాయ సహకారాలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.